నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం మున్సిపాలిటీ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం ముగింపు సమావేశం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వైసీపీ ముఖ్య నేతలు విచ్చేశారు. వేమిరెడ్డి, మేకపాటికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. విద్యావంతుడు, మంచి వ్యక్తి అయిన విక్రమ్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే ఆత్మకూరు ప్రజలకు దొరకడం ఎంతో అదృష్టమన్నారు. అతని సారథ్యంలోనే ఆత్మకూరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ విక్రమ్ రెడ్డికి తోడుగా నిలిచి 2024లో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదేనని కోరారు. ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో సుమారు 10,000 గృహాల్లోని ప్రజలను స్వయంగా కలవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సీఎం జగన్ సుపరిపాలన బాగుందని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడారు. సుమారు 35 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్న తమకి రాని ఆలోచనలు విక్రమన్నకి రావడం గొప్ప విషయమన్నారు. ఆయన ఆలోచనల్ని ప్రతి నాయకులు పాటిస్తే వారి విజయం తథ్యమని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. చివరగా ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి కోరిన మేరకు మున్సిపల్ పరిధిలో తాగునీటి పథకం అభివృద్ధి కోసం వేమిరెడ్డి 42 లక్షల రూపాయల నిధులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ముగింపు సభకి విక్రమ్ రెడ్డి గారు తప్పకుండా మీరు రావాలన్నారు. వచ్చాను. చాలా సంతోషం రావడం, ఎందుకంటే ప్రతి ఒక్కరిని చూస్తుంటే చాలా సంతోషంగా మొహాల్లో ఆ సంతోషం కనపడుతుంది. సో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్కీమ్స్ కానీ, ఈ వాలంటీర్స్ కానీ, సచివాలయ సంస్థలు కానీ, ఇటువంటివన్నీ ఫంక్షనింగ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఆత్మకూరు పట్టణంలో చూస్తే మున్సిపాలిటీలో ఈరోజు ఇప్పుడే మనకి స్క్రీన్ మీద కూడా ఎంత అభివృద్ధి జరిగిందో ఇక్కడ చూపించారు మన ఎమ్మెల్యే గారు విక్రమ్ రెడ్డి గారు. అది చూస్తే ఎంత ఇంట్రెస్ట్ తీసుకుని ఎమ్మెల్యే ఈ మున్సిపాలిటీని అభివృద్ధికి సొంత పర్సనల్గా చేస్తున్నాడో అది మీ అందరికీ కూడా చూశారు. వీళ్ళ అదృష్టం, ఈ కాన్స్టిట్యున్సీ అదృష్టం ఏంటంటే ఇటువంటి ఎమ్మెల్యే గోల్డ్ మెడలిస్ట్, ఐఐటి స్టూడెంట్. అతను చాలా ఆయన చేసేది కానీ పద్ధతిగా ఎక్కడ లోపాలు లేకుండా క్లారిటీతో, ఏ సబ్జెక్ట్ తీసుకున్న క్లారిటీతో 100% సబ్జెక్ట్ ముందు అతను అర్థం చేసుకొని ముందుకు తీసుకొస్తున్నాడు. సో ఇక్కడుండే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలా, మనం ఎంతవరకు మ్యాక్సిమం చేయగలుగుతామో, అందులో గవర్నమెంట్లో కూడా ముఖ్యమంత్రి కూడా చాలా ముఖ్యుడు. ఎటువంటి స్కీమ్స్ ఉన్నా ముఖ్యమంత్రి పోయి డైరెక్ట్గా చెప్పి తెచ్చుకోగలుగుతున్నాడు. అటువంటి ఫండ్స్ ఇటువంటివి కూడా సొంతంగా తెచ్చుకోగలుగుతున్నాడు. ఈరోజు ఇక్కడికి నేను రావడం, ఇది చూడడం, ఈ వాతావరణం, నేను ప్రతి నెల కూడా 2 రోజులు 3 రోజులు ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీకి రావాలని డిసైడ్ చేసుకున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, రేపు ఎంపీగా కూడా నేనే పోటీ చేస్తున్నాను నెల్లూరు నుంచి. సో ఖచ్చితంగా కూడా రావాలా. సమస్యలు ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో ఇటువంటి సమస్యలు ఉన్న చిన్న పెద్ద అటువంటి సమస్యలందరూ కూడా సర్దుకొని మన పార్టీ వర్కర్స్ ప్రతి ఒక్కరు కూడా సమస్యలని తీర్చుకొని మనస్ఫూర్తిగా పోయిన ఎలక్షన్లో ఎట్టు చేశారో అదే రకంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా అంతే పార్టీకి చేయాలని, మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం తర్వాత ప్రతి సచివాలయంలో ప్రతి ఇంటికి ఏ సమస్య ఉందని చెప్పి మీ అందరూ కొంచెం రికార్డ్ చేసి ఒక రిజిస్టర్ తయారు చేస్తారు. మీరు ఒక రకంగా చూస్తే మన మున్సిపాలిటీకి బెనిఫిషియర్ వచ్చి 15,000, డీబీటీ, నాన్ డీబీటీ అంటే మన వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చి మన ప్రభుత్వం నుంచి దాదాపు 62 కోట్లు, నాన్ డీబీటీ వచ్చి దాదాపు 20 కోట్లు, అంటే 82 కోట్లు మన మున్సిపాలిటీకి తీసుకొచ్చాయి. ఇవన్నీ మళ్ళీ ఇరిగేషన్, మిగతా డిపార్ట్మెంట్లు కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ గురించి మనకి 22 కోట్ల దాకా తీసుకొచ్చాయి.
మీరే ఈ విధంగా డేటా అంతా మాకు ఇచ్చారు. ప్రతి సంవత్సరంలో ప్రతి స్కీమ్ కింద ఎన్ని మంది బెనిఫిషియరీస్ ఉన్నారు, ఏ సచివాలయంలో ఎన్ని మంది బెనిఫిషియరీ ఉన్నారని చెప్పేసి మీరు కూడా ఈ విధంగా డేటా తయారు చేశారు. 140 మంది కొంచెం గ్రీవెన్స్ రేజ్ చేస్తే 65 మంది మీరు సాల్వ్ చేసి ఒక 65 మందికి అయితే ఎలిజిబుల్ గా చూపించి మిగతా 12 మందికి ఇంకా పెండింగ్ ఉందని చూసాం. ఈ విధంగా ప్రతి సచివాలయంలో ఏమేమి సమస్య వచ్చింది, ఏ ఇంట్లో సమస్య వచ్చింది, తీర్చారా లేదా అని చెప్పేసి ఒక సిస్టమ్ కూడా ప్రస్తుతం తయారు చేశాను. రాబోయే రోజుల్లో కూడా ప్రతి సచివాలయంలో మీరు ఏం పెట్టామో ఒక రివ్యూ బుక్లెట్ అని పెట్టున్నాం. మీ అందరికి తెలుసు కాబట్టి ఆ రివ్యూ బుక్లెట్ ద్వారా ఒక గ్రీవెన్స్ రేస్ చేయడం కానీ, దాన్ని మళ్ళీ ఒక ట్రాకింగ్ నంబర్ ఇవ్వడం కానీ, దాన్ని మళ్ళీ అయ్యేదాకా మీద వాళ్ళ గ్రీవెన్స్ ఎవరు రేస్ చేశారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం కానీ, పూర్తయిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇది కూడా మీ గ్రీవెన్స్ పూర్తి చేశామని చెప్పేసి చేయడానికి ఒక వ్యవస్థ అయితే తయారు చేస్తున్నాం. ఈ 30 సంవత్సరాల్లో 5 ఎలక్షన్స్ చేశాను. 3 శాసనసభ, పార్లమెంటు, 2 బై ఎలక్షన్. ఎప్పుడు మాకు ఉదాహరణ విక్రమణ ఇంటికి అడిగిపోయినప్పుడు విక్రమణ చూపించి దీని మీద నీ ఒపీనియన్ ఏం రూపని అడిగాడు. అసలు ఒక్కసారిగా నాకేం అర్థం కాల. 30 సంవత్సరాల పాటు ఎలక్షనీరింగ్ పూర్తిగా A to Z చూసిన వ్యక్తిగా నాకే అర్థం కాల. కేవలం 1.5 సంవత్సరం మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి విక్రమన్న అసలు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారా? ఒక ఎగ్జాంపుల్ చూపించి, ఒక ఉదాహరణ, నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, రాబోయే ఎన్నికలకి నీ ఒపీనియన్ ఏం రూపని అడిగాడు. అది చూసిన తర్వాత నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ శాసనసభ్యుడైనా రేపు శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి కావచ్చు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి కావచ్చు, లేదంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే ఏ అభ్యర్థి అయినా సరే నాకు విక్రమణ చూపించినటువంటి ఏదైతే ఒక పాలసీ ఉందో అది కనుక పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకొని పనిచేసుకోగలిగితే ఆ అభ్యర్థికి తిరిగి ఎట్టి తిరుగుడు. అంత దూరపు ఆలోచన చేసి, ఇందాకే ప్రభాకరన్ చెప్పినట్టు ఐఐటి స్టూడెంట్ కాబట్టి అటువంటి ఆలోచనలు వస్తాయి ఈ విధంగా చెప్పి రాజకీయంగా 30-35 సంవత్సరాల పాటు జనాల్లో ఉన్నటువంటి మాకు రాలని ఆలోచన కేవలం 1.5 సంవత్సరం ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నటువంటి మీ విక్రమణకి మన విక్రమణకి రావడం నిజంగా చాలా సంతోషం. అటువంటి నాయకుడు మీకు శాసనసభ్యుడిగా ఉండడం నిజంగా మీరు చేసుకున్నటువంటి అదృష్టం. తిరిగి రాబోయే ఎన్నికల్లో అటువంటి నాయకుడిని గెలిపించుకొని రాబో రోజుల్లో మరింత ఉన్నత స్థానాల్లో మనం చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.